కొడుకండి సివిల్ ఇంజనీరు. ఆ ఎదవని ఎంత ఇదిగా చదివించానో, చదివించి అన్నీ చేస్తే కడకి చూడడం మానేశాడు. భూమి ఉంచకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి. అయితే మావయ్య గారు అడిగారా మీరు? మేము అద్దెకెళ్దామని ఎంతుంటే ఆ ఇల్లుగలతో చెప్పి మీకు 2 నెలలు అడ్వాన్స్ ఇస్తానని మమ్మల్ని ఖాళీ చేయించేస్తున్నాడు. అలాగే మా అబ్బాయే. మిమ్మల్ని వేరే ఇంట్లో కూడా ఉండవట్లేదా? తర్వాత నెలాఖరంతా తినడం చాలా ఇబ్బంది అమ్మ. ఈ దేవుడికి తెలుసు, నేను అడుక్కొనే తింటున్నాను. కొడుకు కోటీశ్వరుడు, తల్లేమో అడుక్కు తింటుంది. మరి ఇప్పుడు ఇలా వీడియో రూపంలో మీరు వస్తున్నారు కదా, మరి మా పరువు తీసేసావు అని చెప్పలేదండి. పరువు ఏంటి, నాకు ఎప్పటి నుంచో ఆ యశ్వ్రభుకి దండం పెట్టుకుంటున్నాను. నాకు వీడియోలో చూపించు బాబు, అడుక్కున్నా ఎవరన్నా వేస్తారు బాబు. అయ్యో, మందు మింగేస్తాం మేడం, ఎప్పుడొకప్పుడు ఇద్దరం కూడా మేడం, మేము బతకం మేడం. తిని గంటం కింద ఉంది మేడం. ఎన్నాళ్ళు ఎవరిస్తారు మేడం మాకు? ఎన్నాళ్ళమ్మా? ఇండిషన్ బాటిల్ లేకపోతే చేయలేరు. నువ్వు చచ్చిపోయాకే నీ ముందు నేనే చచ్చిపోతాను, నన్ను ఎవరు చూస్తారే అంట. చాలా బాధ కింద ఉంది మేడం, నిజంగా మీకు చెప్పడం కాదు. అందరూ ఉండి కూడా మీరు అనాథుల్లాగా మాలాంటి వాళ్ళని ఆశ్రయించడం నిజంగా బాధాకరమే. పిల్లలు కనకపోయినా మీ దగ్గర మేము వచ్చినా ఒక అర్థం ఉండేది. అప్పట్లో నా గర్భసంచి తీయించేసుకోవాల్సిందండి. అయ్యో, ఫోన్లో అంత పెద్ద మాట ఎందుకులండి, కానీ ఇంకేం చేస్తాం. అందరి పిల్లలు అలా ఉండరమ్మా. గర్భసంచికి అలా బాధపడుతుంది. ఇది అప్పుడు ముందులోనే తీయించేసుకుంటే గొడవ లేకపోను, హాయిగా ఉండును. ఇలా పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి భవిష్యత్తు చూపించి అమ్మ. మేడం గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఇదేనమ్మా మీ ఇల్లు? ఇదేనండి. లోపలికి వెళ్దామా? రండి. ఇదేనమ్మా మీ ఇల్లు? ఇదేనండి. ఇల్లు ఎలాబడి పాత పడిపోయిందని 3500కి ఇచ్చింది. ఇంకా 500 కట్టలేమని 3000 ఇస్తున్నాం. ఏమంటున్నారు? కూతురు ఎక్కడ ఉంటున్నారు? కూతురు? 2 కూతుళ్ళమ్మ నాకు, ఒక కొడుకు. 2 కూతుళ్ళకి పెద్ద పాపకి పిఠాపురం ఇచ్చాము. మ్యారేజ్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, కాశ్మీర్లో ఉంటారు. తర్వాత చిన్న కూతురికి ముందు ఫస్ట్ మ్యారేజ్ చేస్తే ఎదవ సాడిస్ట్, డైవర్స్ అయిపోయి ఎంఎస్సి చేసింది. ఆ తర్వాత జాబ్ చేసుకుండేది. సెకండ్ మ్యారేజ్ పిల్లడే దొరికాడు, చేసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. కానీ కాంత కొంత చూస్తుంది మమ్మల్ని, భర్త సాటు పిల్ల కదా చూస్తుంది. మరి మొదటి అమ్మాయి పిఠాపురంలో ఉన్న అమ్మాయి చూస్తుంది. భర్తకి ఇప్పుడేమో డ్యూటీలో లేట్ అయిన 4-5 ఏళ్ళ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేషన్లో ఉన్నాడు. ఎముకలోనే అయ్యి ఆపరేషన్లో ఉన్నాడు. ఇలా ఉందండి వాళ్ళ పరిస్థితి. కొడుకండి సివిల్ ఇంజనీరు. ఆ ఎదవని ఎంత ఇదిగా చదివించానో, చదివించి అన్నీ చేస్తే కడకి చూడడం మానేశాడు. నేను చూడడం నాకేముంచో, ఆడికి ఏమీ ఉంచలేదు. అప్పుడులో ఎకరం 1,00,000కే అమ్మాము. 3 ఎకరాలు 3 లక్షలకి అమ్మామమ్మా. 3 లక్షలకి అమ్మి పిల్లలు పెళ్ళిళ్ళు చేసాం. పెళ్ళి చేసి ఇటు గల్ఫ్లో ఉండేవాడు, దోకత్తర్లో ఉన్నాడు. దోకత్తర్లో ఉండి 3 లక్షలు పంపితే పంపారు. మీరు పంపారా? మాకు పంపాడు. గల్ఫ్ వెళ్ళడానికి ముందు ప్రయత్నం అంతా మాదే. మేమే కింద మీద చేసిన. ఇప్పుడు ఆడి కోపం ఏంటి? ఆడకంటూ 1 ఎకరం 2 ఎకరాలు ఉంచలేదని మా మీద కోపం. ఇదమ్మా పరిస్థితి. కొడుకు
అంటే భూమి ఉంచకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి. అయితే మామయ్య గారు అడిగారా మీరు? ఉండండి, మామయ్య గారు చచ్చిపోతా మామయ్య గారికి మాతో పాటే వాటా వస్తుంది కదా. అయితే వీళ్ళ నాన్నగారు ఏం చేశారు, మీ నాన్నకి 5 ఏళ్ళు తీసేశారు, తెంగరోడు ఏమి ఇచ్చేయడు. బీఎస్సీ చదివారండి, ఓల్డ్ బీఎస్సీ అప్పట్లో. మా బస్సులుండి, మాకు నాన్నగారికి 5 బస్సులుండి, ఈ గవర్నమెంట్ బస్సులు రాకముందు. అందులో పేరు రాయింతానంటే మేము పాలేరుకి ఇచ్చినంత వద్దు, మాకు జాబ్ అనేవారు. ఈయన మా మామగారుని అలాగే మొత్తం జాబ్ చేయలేదు, ఏమీ చేయలేదు. అయితే ఇప్పుడు మా అబ్బాయికి ఏంటి, నాకంటూ ఏమీ ఉంచలేదు మీరు, నేను చూడను అన్నాడు. మామయ్య గారు ఏం చేశారు, మామయ్య గారు వాటా మొత్తం రాసేసాడు. ఎవరికి? మా అబ్బాయికి. ఆయనకి 2 ఎకరాల భూమి వచ్చింది, తాతగారు ఆస్తి. మీ నాన్న చూడరా, వాళ్ళు తగలెట్టేసుకున్నారా, ఆడపిల్లలు పెళ్ళి అప్పుడు లక్షలు ఇచ్చేవమ్మా. ఇప్పుడైతే అదే భూమి అమ్మితే 1 కోటి రూపాయలు. అప్పుడు ఎక్కువ పిల్లలిద్దరికి పెళ్ళిళ్ళు చేస్తాం. అది కాపురం స్థిరమే లేదు, రెండో దాన్ని అలా మొత్తం ఏదో చేస్తాం. చేసితే నాకంటూ ఏమీ ఉంచలేదని చెప్తే మావయ్య గారు 6 ఏళ్ళు చూసినందుకు, 6 సంవత్సరాలు చూసినందుకు రాసిస్తే మావయ్య గారు ఎదురుకుంటా మా నాన్న చూసుకుంటాను నేనని చదివి ఆ డాక్యుమెంట్ తర్వాత మేము తీస్తే మాకు చూపించలేదు. మేము రిజిస్టర్ ఆఫీసులో తీస్తే ఆడి పేరునే ఉంది, మా పేరునేమీ లేదు, మా స్వతంత్రం అని లేదు. అంత మోసం చేసాడు. చేసిన తర్వాత సరేలే, వాళ్ళందరూ మా అబ్బాయి వైపు మాట్లాడిన వాళ్ళే. ఎందుకంటే రేపు పొద్దున్న ఇల్లు అది అమ్మెత్తి కొనేసుకుందామని. మా పిన్నత్తలు ఏమేమి ఇచ్చాడు, 25 సెంట్లలో ఇల్లు కట్టేటు 2 కోట్లు ఎట్టి బాబు. బంగారం ఆ అత్తమ్మ గారితో 100 తులాలు బంగారం ఇచ్చారు. క్యాష్ ఎంతో చచ్చిపోయేటప్పుడు ఉంటే క్యాష్. ఒరే రామశ్రీను, నాన్నగారిని చూడాలి కదా, మాకు నెలకు 5,000 ఇస్తే చాలు, ఇప్పుడు 3,000 ఇస్తే చాలు. 6,000 నాకు ఇస్తున్నారు, 4,000 నాకు ఇస్తున్నారు, 6,000 ఏమో నాన్నగారికి ఇస్తున్నారు వికలాంగుల పెన్షన్ అని. మాకు ఏమన్నా చూడరా అంటే నేను చూడను. పోనీ ఒక గది కట్టి రేకుల రూమ్లా కట్టి అక్కడ ఉంచు అంటే మేము అద్దెకి వెళ్దామని ఎంతుంటే ఆ ఇల్లుగలతో చెప్పి మీకు 2 నెలలు అడ్వాన్స్ ఇస్తానని మనల్ని ఖాళీ చేయించేస్తున్నాడు. అలాగే మా అబ్బాయే. ఇంట్లో కూడా ఉండవట్లేదా? మేము ఉంటే అక్కడ ఆస్తి మళ్ళీ కాగితాలు పెడతామని అందరూ అంటున్నారు. ఆస్తి మీద కాగితాలు పెట్టుకోండి, అతనికి రాయడం ఏంటి, తల్లిదండ్రులు చూడకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే కదా పిల్లలకి ఇచ్చేస్తానని, తండ్రికి ఇస్తానంటున్నారు. మాకు ఆస్తి వద్దు చూడరా అని మొత్తానికి తల్లిదండ్రులు చూడకపోతే ఏమవుతుందో మాకు చిన్న గొంతు క్యాన్సర్ వచ్చింది. సివిల్ ఇంజనీర్ కాబట్టి ఆ డ్రింక్ అది లేదు అలవాటు, చాలా మంచోడు. అయితే ఇస్తే అలాగే మొత్తం చూస్తుంటే నేను మీకు పెట్టాల్సిన ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటున్నాడు. భగవంతుడు అనేవాడు ఉంటాడు కదా, పెట్టుకుంటున్నాడు. ఒరే రామశ్రీను, మాకు అయితే ఎక్కడికి జాబ్కి వెళ్ళకుండా కిరాణా కొట్టు 10 లక్షలు ఎట్టి కిరాణా కొట్టు పెట్టుకున్నాడు ఇంట్లోనే. నెల పెన్షన్కి అక్కడికే వెళ్తాను. అక్కడ వ్యాన్ ఆగుతుంది, మేము వెళ్ళిన వ్యాను అక్కడేమో కూర్చుంటాడు, ఇల్లు అదే. మాకైనా వాళ్ళు ఏం చేస్తారు, సచివాలయం వాళ్ళు సొంత ఇంట్లో ఉండాలండి మీరు, పెన్షన్కి తున్నించి రావడం కాదు, బోల్ డబ్బులు అయిపోతున్నాయి కదా అంటే 2,000 అయిపోతుందమ్మా. మరి నా బస్సు ఎక్కలేడు, ఆటో కట్టించుకుంటాం, 1,600 ఇస్తాను. మీకేం ధనవంతులు మీరు, ఎలాగంటే మీకు తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు బాగా చూస్తారమ్మా, ఎంత చూస్తారో మరదలు వచ్చిన తర్వాత తమ్ముళ్ళు చూస్తారా. కానీ చాలా మంచోళ్ళు అండి తమ్ముళ్ళు ఇద్దరు. ఫోన్లేండి, మీకు కుటుంబ సభ్యుల పరంగా ఏ లోటు లేదు, కేవలం కడుపును పుట్టిన పిల్లల వల్ల, అది కూడా కొడుకు వల్ల. కూతుర్లు అంటే ఇంకెంత చూడాలి అంతే ఏదో చూస్తారు, 4,000 వేస్తుందమ్మా చిన్న పాప, పెద్ద పాప ద్వారాగా ఎత్తది. మాకేమో 10,000 పెన్షన్ వస్తుంది. ఈలోపు బ్రెయిన్కి నేను 1,00,000 రూపాయలు అప్పు చేసాను. నెలకి రెడ్ల దగ్గర అప్పించుకున్నాను, నెలకి 5,000 వడ్డీ కడతాను. 5,000 6,000 కాకినాడలో అపోలో హాస్పిటల్లో మందులు కొనేస్తాను. తర్వాత నెలాఖరంతా తినడం చాలా ఇబ్బంది అమ్మ. ఈ దేవుడికి తెలుసు, నేను అడుక్కొనే తింటున్నాను. కొడుకు కోటీశ్వరుడు, తల్లేమో అలాగంటే నాకు క్యాన్సర్ వచ్చింది, మీకే చక్కగా ఉన్నారు, నేనే ముసలివాళ్ళలాగా ఉన్నాను, మేము చక్కగా ఉన్నాం. నాకు 70, నాన్నగారికి 80, మేము చక్కగా ఎక్కడ ఉన్నావురా. నాకు ఈ చెయ్యంతా సులభమ్మ. అపోలో డాక్టర్ గారు అన్నారు, మీకు మీ ఆయనలాగా మెడ ఆపరేషన్ పడిపోద్ది, ఇంత నరం తీశారు, బ్రెయిన్లోకి ఎక్కేసింది ఇంత నరం. మీ పేరేంటి చెప్పండి? సత్యనారాయణ గారు. మరి ఏంటి మీ పిల్లలకి ఎప్పుడు ఫోన్ చేసి మా పరిస్థితి బాగాలేదు చెప్పండి అని ఏం అడగలేదా మీరు? మీ అబ్బాయికి కాల్ చేసి ఫోన్ చేసి నా వల్ల ఏమి కాదు, నేను నా పిల్లలు చదివించుకుని
వాళ్ళ భవిష్యత్తులో చూసుకోవాలా, ఏం ఆస్తులు ఉంచారు మీరు, నన్నే వాసించకండి అని చెప్పాడు. మరి ఇప్పుడు అంత దారుణంగా మాట్లాడినప్పుడు మీరు పెద్ద మనుషుల త్రూ ఏమైనా వెళ్ళి అడగటాలు అవేం ఉన్నారండి పెద్ద మనుషులు మంగారులు ఆడేపే స్వార్థంగా మా మీద కసి ఆడేపే. అసలు ఆడికి ఇప్పుడు గురసినా పిల్లల్ని మీరు అడిగితే ఆడికే ఎత్తారు ఓటు, మీరు నమ్మేస్తారు అలా చేసి స్త్రీ. మరి ఇప్పుడు మీ పిల్లలందరూ ఇప్పుడు బాగా సెటిల్ అయిపోయారు కదమ్మా. అవునండి, అందరూ ఫైనాన్షియల్ గా బాగున్నారు. కనీసం తక్కువ చూసుకుని 5-10 కోట్ల కన్నా తక్కువ అయితే ఎవరికి లేవు, అందరూ బాగానే ఉన్నారు. కానీ మీరు ఈ పాడుపడ్డ పెంకుటింట్లో ఉన్నారు, ఇల్లు, ఈ పట్లు, ఇవన్నీ అసలు ఈ కర్మే మీకు లేదు. అయినా కూడా మీరు భరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఓకే, మీరు మీ వయసులో ఉన్నప్పుడు ఇంక తెలివి లేకనో మరి లేక అమ్మ 75లో మా పెళ్ళి అయిందండి. 75లో పెళ్ళి అయితే 25 తులాలు బంగారం పెట్టిందంటే 40 కాసులు, 25,000 క్యాష్, 1000 తులాలు వెండి అమ్మ అప్పట్లో ఇచ్చింది. అవన్నీ దుబ్బాడు మా మామగారు, మాకంటూ ఏమీ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఇల్లు కట్టాడు ఈయనే. ఇప్పుడు అది మేము మీదకి వస్తామేమోనని ఇల్లంతా బద్దలు కొట్టించేసి ఆడు కట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఇలా వీడియో రూపంలో మీరు వస్తున్నారు కదా, మరి మా పరువు తీసేసావు అని చెప్పలేదండి. పరువు ఏంటి, నాకు ఎప్పటి నుంచో ఆ యశప్రభుకి దండం పెట్టుకుంటున్నాను, నాకు వీడియోలో చూపించు బాబు, వీడియోలో చూపించు బాబు, అడుక్కున్నా ఎవరన్నా వేస్తారు బాబు. అయ్యో, మా తమ్ముడిని అడిగాను, గొల్లపిల్ల ఏర్పం బాబోయ్ నేను పెట్టలేను, ఆడు చేస్తాడండి ఇలాంటి, నేను పెట్టలేను, నన్ను తిడతాడు మీ అబ్బాయి అని. పాప ఆడు చూస్తాడండి మమ్మల్ని. నెలకి 1000-2000 వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగాలేదండి అమ్మ, వాళ్ళ చెల్లి చచ్చిపోవడంతో ఉండే ఆ మనిషిని నేను వెళ్ళేటప్పుడు పిల్లం ఇలా కొట్టుకొని చాకట్టుకొని వచ్చేస్తుందండి, గుణపా పట్టుకు వచ్చేస్తుందండి, గుణపా జుత్తు అట్టుకొని ఈడ్చుకెళ్తాను నిన్ను అంటది. ఎవరిని? నన్ను అంట. మన్ను. ఈయనకి కళ్ళు తిరిగిపోతుంటాయి. ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఏముందమ్మా, ఇప్పుడు వాళ్ళకి ఎలాగో కిరాణా షాప్ ఉంది, మీకు నెలకు ఒక 3,000 సరుకులు. నేను అదే అన్నాను, ఆ ఆటోలో వేసిపోతాను ఇయ్యి అంటే, వేసిపోతాను నా పిల్లం ఆస్తి. అయ్యో, పిల్లం ఆస్తి అయితే ఏముంది, మరి పెళ్ళానికి కొడుకుని కనిచ్చిన తల్లివి కదా నువ్వు. ఇల్లు ఆడి పేరుని రాయించుకున్నాడు కదా మా మామగారితోటి. వెంటనే ఏం చేశాడు, నెలలకి పెళ్ళం పేరుని పెట్టేశాడు. ఆ కాగితాలు ఎన్ని ఉన్నాయండి. అందరూ అన్నారు ఒక 10,000 పెట్టుకొని వెళ్ళండి కోర్టుకి ఎక్కండి. కోర్టుకి ఎక్కితే లజ్జు తీసేస్తాడు చంద్రబాబు నాయుడు. కోర్టుకి 1100కి ఫోన్ చేసి అడిగాను, రోజు గొడవేండి, రోజు గొడవ. మా మందు మింగేస్తాం మేడం, ఎప్పటికప్పుడు ఇద్దరం కూడా మేడం, మేము బతకం మేడం, తిని గంటం కింద ఉంది మేడం, ఎన్నాళ్ళు ఎవరిస్తారు మేడం మాకు, ఎన్నాళ్ళమ్మా ఇండిషన్ బాటిల్ లేకపోతే చేయలేరు, ఇండిషన్ బాటిల్ తెచ్చి ఫ్రిడ్జ్ లేదు మేడం, తెలుసు నువ్వు చచ్చిపోయాకే నీ ముందు నేనే చచ్చిపోతాను, నన్ను ఎవరు చూస్తారే అంట. చాలా బాధ కింద ఉంది మేడం, నిజంగా మీకు చెప్పడం కాదు, చాలా ఇది కింద ఉంది మేడం. చీర కూడా కట్టుకోలేకపోతున్నాను, నైటీతోటే ఉంటున్నాను. చీర నీరుడు పోతుంది. ఆ పాసి కొనుక్కొని పెట్టుకుంటాను. 70 వచ్చేసే మేడం, షుగర్ చూపించుకుంటూ లేదు, చూపించుకొని 15 రోజులైంది. షుగర్ మాత్రలు వేసుకొని నెలలాళ్ళయింది. పెద్దమ్మగారు అమ్మాయిలే షుగర్ మాత్రలు కొనిస్తారండి మేడం గారు. నిజంగా అమ్మా, మీ కష్టం పగలు కూడా రాకూడదు, ఎవరికి రాకూడదు, ఎవరికి వద్దండి. బాగా బ్రతికి అన్ని చూసేసిన తర్వాత ఈ వయసులో ఇలా చితికిపోవడం, అది కూడా పిల్లల ద్వారా చితికిపోవడం, చితికిపోయానండి నేను. తినడానికి కూడా ఎవరిస్తారా అన్నట్టు ఎదురు చూడడం, పిల్లలకి అన్ని ఎవరికైనా ఉంటే ఆ స్తోమత ప్రకారం ఎదురు పెంచారు. కొన్ని వీళ్ళకి తీరం లేదు, వీళ్ళకి తెలివి లేదు, మరి మీకు తెలివి ఉంది కదా పాపం. మీకు మీ పిల్లలు ఎంతో, తల్లిదండ్రులు కూడా అంతే. మరి వచ్చి ప్రేమగా చెప్తాడండి మేడం, వీళ్ళకి స్నానాలు చేయించి భోజనాలు వంటలు చేసి ఏం పెట్టక్కర్లేదు. అట్లీస్ట్ మీకున్న దాంట్లో నెలకు ఒక 5,000 ఇచ్చిన, నెలకు 5,000 ఇచ్చినా కూడా 2-3 ఏముందండి, మీకు కిరాణా షాప్ ఉంది కదా, కొంచెం ఏవో సరుకులు అవి ఇవి ఇచ్చేసినా కూడా భోజనం కోసమే కదా వీళ్ళు కొంచెం ఇదవుతున్నారు. ఆఖరికి వీడియోకి వచ్చి చెప్పేయడానికి కూడా వీళ్ళు రెడీ అయిపోయారు. రేపొద్దున మీరు కంప్లైంట్ ఇచ్చినా మాకేం సంబంధం లేదు, ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా మా ఇష్టపూర్వకంగా ఇచ్చాం మేడం, మీకు సంబంధం లేదు మేడం. మాకు తల్లిలాగా మీరు వచ్చి మాతో ఎవరు పంచుకుంటారా నా బాధలని చూస్తున్నాను నేను నిజంగానే మేడం గారు. లేదంటే మాకు మేడం గారు ఎప్పటికైనా మేము 1-2 నెలల్లోనే మేము మా చావే అయిపోద్దండి మేడం గారు. మారదండి మేడం గారు, ఆవిడ మారనివ్వదు. శక్తిలాగా ఆడి పేరు పెద్దది, శక్తిలాగా వచ్చేస్తుందండి.
ఇప్పుడు పంతం నానాజీ గారు ఉన్నారు కదా మేడం, ఎమ్మెల్యే గారు, ఒక మధ్య గారు అవుతాడు, వీళ్ళకి తమ్ముడే ఎమ్మెల్యే. మొన్న తంగేళ్ళు మరి ఉదయం ఎమ్మెల్యేలు తమ్ముళ్ళు వరుసలకి అయినప్పుడు మరి ఏమి యూజ్ మీకు? వాళ్ళు ఏమి చేయరండి, ఏమి చేయరు చెప్పుకోడానికి. డబ్బులు ఇస్తాడని అడిగితే ఏమన్నా నెలకి 1000-1500 ఇస్తాడు. మీరు ఎవరండి? ఎమ్మెల్యే గారు ఇస్తారండి, ఎమ్మెల్యే గారు ఇస్తారు మేడం గారు. వాళ్ళే కొడుకులు కూతుర్లు అయ్యారు, బయట వాళ్ళే మీకు కొడుకులు చెప్తాం కదా మేడం, అడుక్కున్నాం, సిగ్గుడిసి అడుక్కున్నాం. ఆ బాపనమ్మ పంతం పర్వత బాపనమ్మ పిన్నమ్మ శంకవరం అండి, శంకవరం పిన్నమ్మ అని వెళ్తాను, ఆవిడ ఒక 500. ఆ కర్మ పట్టింది మీకు. మీకు చిన్నప్పుడు మీకు కొంచెం తెలివితేటలు లేకపోవడం వల్ల, మీరు ఉద్యోగం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మీకు ఈ పరిస్థితి వచ్చింది. వ్యాపారాలు చేసేది యానం మల్లాడి కృష్ణరావు ఎడతాను. యానం మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారు కదండి, యానం మినిస్టర్ గారు. మేమంటే చాలా ఇదండి. చిన్నప్పుడు ఆ పిల్లోడిని మేమే చూసాం, 10 ఏళ్ళు ఉన్నాం. యానంలో కొబ్బరి తోట ఉంది, కొబ్బరి తోట ఉంటే కొబ్బరి తోటలో ఉన్నాం. అయితే ఆ అబ్బాయి మా దగ్గరే పిల్లలతో చదువుకుండేవాడు. కొబ్బరికాయ మేము ఆయనకే ఇచ్చేవాళ్ళం. మామయ్య గారు అంతా బాగానే ఉంది, పోగొట్టుకున్నారు మీరు. ఉన్నదే మీరు పోగొట్టుకున్నారు, అంకుల్కి తెలివితేటలు లేక. ఎక్కడైనా పొలిటికల్గా అయ్యేసరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా పలానానే అని చెప్పుకుంటే 1000-500. ఆ కర్మ మీకు ఉండకూడదు అసలు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీరు. అదే అన్నాడండి, అన్నది పెద్ద పాప. నాన్నగారు చేతులారా చేసుకున్నారు, మీరు సరిగ్గా లేక కుటుంబం చూసారా చివరి దశలు అలాగే. అదే అంటుందండి, అదే అంటుంది. మీ మైండ్ సరిగ్గా ఉండుంటే, మీరు ఆ వయసులో ఉండేటప్పుడు కష్టపడి ఉండుంటే మీ కొడుకు ఈ రోజు గౌరవంగా ఉండేను. ఇక్కడ ఎమ్మెల్యే పాత ఎమ్మెల్యే రాజా ఇచ్చేవారు, దాడిచెట్టు రాజా గారు, దాడిచెట్టు రాజా ఇచ్చేవారు. అయినా చుట్టాలే, ఎవరైనా చుట్టాలైనా ఏం చేస్తారు మేడం గారు? సొంత వాళ్ళకి కొడుకు లేదు, కొడుకు లేదు. మీరే బాగున్నారు నా మీద, మీరేమో నాకు నా పెళ్ళానికి ఆటుని ఏంటి టైరాయిడ్ని, నాకేమో తగ్గిపోయిందండి క్యాన్సరు. ఎంచక్కా ఉన్నాడండి, కిరాణా కొట్టెట్టుకున్నాడు, మమ్మల్ని చూడడానికి ఏడుతున్నాడండి. ఒరే మాకు మరి నీ ఆస్తి మీద వేస్తాను, నేను నా దగ్గర డబ్బులు లేక వేస్తున్నాను, ఊరుకున్నాను అన్నాను. ఎయ్యి చూద్దాం ఎయ్యి అన్నాడు. ఇలా వద్దులేండి అమ్మా, మీరు ఇప్పుడు ఉన్న డబ్బులు కాస్త కోట్లుగా దేవుడే ఇస్తాడులేండి, దేవుడే ఇస్తాడు. సాయిబాబా మీకు ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళే ఇంకా పిల్లలు అనుకొని బాధపడకన్నా మరి ఇంకేం చేస్తాం. మరి మన తలరాత బాగాలేదు. మీ ఆయనకి తెలివితేటలు ఉండుంటే మీకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. 75లో సొంత ఉద్యోగాన్ని మీరు వదులుకొని పెన్షన్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేది సొంతంగా మీ పెన్షనే మీకు వచ్చేసి ఉండేది. 50 ఏళ్ళు అయిందండి మ్యారేజ్, నా మ్యారేజ్. ఇది టీవీలో పెట్టమనండి మేడం గారు. అలాగేనండి మేడం గారు, పెట్టాలండి, పెడితేనే అడిగి సిగ్గేస్తుంది. సిగ్గు ఉండదండి, ఇంకా తెగించిన వాళ్ళకి ఆస్తి కావాలన్న వాళ్ళకి సిగ్గేంటండి. మరి తల్లిదండ్రుల దగ్గర ఇంకా కసాయిగా ఉంటారని ఉంటారండి. అంటే ఎంత నచ్చకపోయినా కూడా చూసి చూడనట్టే వాళ్ళకి ఇచ్చేద్దాంలే అన్న మనసైనా ఉంటే అస్సలు పెట్టలేదు. కానీ ఇది వరకు చూసేవాడు మేడం, చాలా బాగా చూసేవాడు. చాలా ఇది పెళ్ళి అయిన దగ్గర నుంచి అదేమని అడుగుతుంది, దోకత్తరెళ్ళి మీకు ఎంతో పంపాడు, పెళ్ళి అవ్వకముందు ఇచ్చి నన్ను అడుగుతుంది. పెళ్ళి అవ్వకముందు నీకు సంబంధం ఏంటి, నా కొడుకుని నేను అప్పు చేసి పంపాను ఏనం అన్నయ్య గారి ద్వారా, కానీ నీకు ఆ డబ్బుల సంబంధం ఏంటంటే ఏవే పచ్చి పల్లెటూరుదండి బాబు, పచ్చి బూతులు తిడుతుందండి, పచ్చి బూతులే. ఉన్నాయండి, కేజీ 2 కేజీలు తెప్పింతాను. కేజీ మామూలు కోటా బియ్యం ఇస్తాడండి మాకు, అందులో సగం ఉంచుకుంటాను. మంచి బియ్యం కొనుక్కొని కలుపుకొని వండుకుంటాం, కలిపి వండుకుంటాం. తీసుకుంటాం మేడము. నిత్యావసర సరుకులు తల్లి, ఆయిల్, సాల్ట్ ఏంటి ఇక్కడ పెడుతున్నాను మొత్తం మేడం గారు. ఇందులో ఏమేమి ఉంటాయనేది చూడండి ఒకసారి. ఇవన్నీ నిత్యావసర సరుకులు మీ కొడుకు షాప్లో నుంచి కాదు, బయట నుంచి కొని తెచ్చాం మేము. ఈ మాత్రం సామాన్లు ఇస్తే మీకు 2 నెలలు మనస్ఫూర్తిగా తింటారు. ఈ బియ్యం బ్యాగ్ 26 కేజీలు ఇవి. అలాగే మేడం గారు. అంకుల్ గారు మీకు బట్టలు పెడుతున్నాను, టవలు, లుంగిలు కడుతున్నారుగా, ఇంకో లుంగి తీసుకోండి. అమ్మ మేము వచ్చామని పాపం చీర కట్టారా కష్టపడి? కట్టాను మేడం గారు. లేక అవును మేడం గారు. అందుకే మీకు ఒక మంచి కాటన్ నైటీ ఇస్తున్నానమ్మా. థ్యాంక్స్ మేడం గారు. నైటీ అలాగే లంగా. మీరు ఇప్పుడు మేము వచ్చామని పాప నైటీ ఇప్పి చీర కట్టినట్టు మేడం గారు అన్నారు, ఏనమావిడి చీర కట్టేసుకోండి. అదే
అందుకనే నైట్ తెచ్చానమ్మా, చల్లగా ఉంటుంది అది, ఈ సమ్మర్లో ఇంకా హాయిగా ఉంటుంది. మీ బాధ అయితే తీర్చలేందే, అందరూ ఉండి కూడా మీరు అనాథుల్లాగా మాలాంటి వాళ్ళని ఆశ్రయించడం నిజంగా బాధాకరమే. పిల్లలు కనకపోయినా మీ దగ్గర మేము వచ్చినా ఒక అర్థం ఉండేది. ఆడపిల్లలు చూసి చూడనట్టే చూస్తున్నారు, మొత్తం మిమ్మల్ని మార్చే పరిస్థితి అయితే తేలేరు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి. వాళ్ళు చూసినంతగా మీ కొడుకు చూసినా మీరు మానసికంగా నా కొడుకు చూస్తే బాగుండును అన్న ఒక భ్రమలో మీరు ఉన్నారు. భ్రమ ఏముంది, అది వాస్తవం. పిల్లలు ఎందుకంటాం, మన వృద్ధాప్యంలో మనకు తోడుగా ఉంటారని తీయించేసుకోవాల్సిందండి. అయ్యో ఫోన్లేని అంత పెద్ద మాట ఎందుకులేండి, కానీ ఇంకేం చేస్తాం, అందరి పిల్లలు అలా ఉండరమ్మా. గర్భసంచికి అలా బాధపడుతుంది. ఇది పెళ్ళైనన్ని తీయించేసుకుంటే పిల్లలు లేకపోతే ఈ బాధ ముందులోనే తీయించేసుకుంటే గొడవ లేకపోను, హాయిగా ఉండును. ఇలా చూస్తారు. పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి వాళ్ళకి భవిష్యత్తు చూపించి వాళ్ళకి భవిష్యత్తు చూపించలేదు అని మీ అబ్బాయి అంటున్నారు. మీరు సరిగ్గా స్థిరంగా లేరు, మీరు స్థిరంగా లేకపోవడం వల్ల నా లైఫ్ బాగాలేదు అంటే మీరు నాకేం చేశారు? దోహ వెళ్ళాడు, అంతవరకు ఆయన ఖర్చులు ఎన్ని పెట్టి పంపాం. వెళ్ళిన తర్వాత దానికి గుర్తుండాలి మరి. అంతే, పెళ్లి చేసాం. మా నాన్న ఆస్తి ఏమో ఆస్తి చూపించి, అదే అంటున్నాను, తండ్రి ఆస్తి కాకపోయినా తాతగారు ఆస్తి అయినా తనకు వచ్చినందుకైనా పోనీ నా తండ్రి స్థిరం లేడు, నేను చూసుకోకపోతే ఎవరు చూసుకుంటారని చిన్న కొంచెం పెద్ద మనసు చేసుకుంటే బాగుండును. పోనీ వదిలేయండి, అయిపోయింది ఏదో అయిపోయింది, ఎవరికి ఏది ప్రాప్తం. కొడుకు ఇప్పుడు మీలాగే మీ కొడుకు తెలుగు తక్కువ అనుకోండి, అంతే. మీ అంత తెలివైనడు కాదు కాబట్టి మిమ్మల్ని పట్టించుకోలేదు మీ అబ్బాయి, ఇంకా అలాగే అనుకుని వదిలేయటమే అంతే. ఓకేనా? ఇంకా చిన్నపిల్లడి మనస్తత్వంలా ఉంది, నా తల్లిదండ్రులు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇప్పుడు ఎలాగోలా బతికేస్తారు, నా పిల్లలు నేను చూసుకోవాలి అన్న దీంట్లో ఉన్నారు. పోనీ అలాగే అనుకోనివ్వండి, మీరేం పిల్లలు చెప్పించకండి, దేవుడు చెప్పించుతాను మేడం గారు. నేను చెప్పపడమే చెప్పించున్నాను, రోజు నేను చెప్పించున్నాను మేడం గారు. నా పడ్డ బాధ ఎక్కడికనండి, ఒక్కో పూట వండుకొని తింటున్నామండి, ఒక్కో పూట తింటాం లేదు మేడం గారు. షుగర్ మందులు లేవంటే చూడండి మేడం గారు, షుగర్ మందులు లేవు. మన నోటి ద్వారా కూడా ఎవరిని ఏమి అనద్దు, అన్నప్పుడు మళ్ళీ కర్మ మనం అనుభవించాల్సి వస్తుంది. ఓకే, మనల్ని బాధ పెట్టారు కానీ ఏదో ఒక రూపంలో మీ పూట గడవడానికి మాత్రం కోరుకోండి, పిల్లలు పాడవాళ్ళని మాత్రం వద్దు. అదే పోయింది, బ్రతకనివ్వండి. ఓకేనా? మనం ఏదిస్తే తల్లిదండ్రులకైనా పిల్లలకైనా మనం ఏదిస్తే అదే మనకు తిరిగి వస్తుంది ఏదో ఒక టైంలో. సో మీరు దీవించండి, వాళ్ళు బాగుండాలి, అటు మనసు మారాలి, నన్ను చూడాలి అని కోరుకోండి, అంతే. అదే వస్తుంది మీకు. పెద్ద మాట అంటున్నారు, మీకు చెప్పేంత దాని కాదు లేదండి మేడం. మా దేవుడా రేపు ఈ పూటకుంది, రేపటి పరిస్థితి నువ్వే చూసుకొని దేవుడిని కోరుకోండి చాలు. ఏదో రూపంలో ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉంటాం మీ దగ్గరికి, అంతే. పిల్లలది ఏమి ఇంకా అనకండి, పైన ఆయన చూసుకుంటారు. నేనైతే మీకు ఖర్చులకి 15,000 రూపాయలు ఇస్తున్నాను. బాబోయ్ పెద్ద డబ్బు ఇచ్చారు. అయ్యో ఇది చిన్నదే, నా సంస్థ చిన్నది కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకున్నాను కానీ ఇంకా ఇవాళ చాలా మందికి పంచుకుంటూ వెళ్ళాలి, అందరికి అడ్జస్ట్ చేయాలని. నా చారిటీలు ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి, 3 రోజుల నుంచి నేను పంచుకుంటూ వస్తాను, అడ్జస్ట్ చేసుకుంటాను. దేవుడు చల్లగా చూడాలి మేడం గారు. చూస్తే నేను ఇంకా మీలాంటి వాళ్ళు అందరి దగ్గర చల్లగా చూడాలండి మేడం గారు. కనీసం 2 నెలలకైనా మీకు తృప్తిగా ఉండాలని నేను అందరి బాధలు పంచుకుంటూ వస్తున్నాను. బాధపడకండి తల్లి, నేనే మీ కూతురు లాంటి దాన్ని. చెక్కు వేసుకోండి మీకు అకౌంట్ ఉంటే గనక, లేకపోతే పక్క వాళ్ళ సాయమైనా తీసుకొని వాళ్ళ అకౌంట్ లోనే వేసుకొని 15,000 రూపాయలు తీసుకొని ఏదైనా హాస్పిటల్ కి వెళ్ళండి, కోర్టు కాటికి వెళ్ళకండి. చూపించుకుంటాను మేడం గారు, కన్ను చూపించుకోవాలి మేడం గారు. మీరు నిత్యావసర దొరకలేదు 2 నెలలు మీకు సరిపోతాయి మేడం గారు. మాకు చిన్న గ్లాస్ తో పెట్టుకుంటాను. ఇందులో కూడా అమ్మా, ఇందులో కూడా అన్ని ఉంటాయి తల్లి. అలాగే ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి. అలాగే మేడం గారు. కదా శివకుమార్ గారు, అలాగే నాన్నగారి పేరేంటి? సత్యనారాయణ గారు. ఇక్కడ తుని దగ్గర బరువీధిలో ఈ ఫ్యామిలీ నివసిస్తున్నారు. మరి ఫ్యామిలీ మొదటి నుంచి కూడా మీరు ఈ వీడియో చూసినట్లయితే చూడండి, వీళ్ళ పరిస్థితి చాలా అంటే, కొడుకు సివిల్ ఇంజనీర్, ఏదో సమస్య వచ్చి ఆపేసిన తర్వాత కిరాణా షాపు పెద్దది నడిపించుకుంటున్నారు, పలుకుబడి ఉన్న వ్యక్తి. మరి కూతుర్లకి కూడా పెళ్ళిళ్ళు చేశారు, కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నా కూడా కూతుర్లు ఒకరింటికి కోడళ్ళు, వాళ్ళే మొత్తం చూడాలి అంటే చూడలేరు పరిస్థితి. సో ఇంకా కూతుర్ల కోసం నేనేం అనడానికి లేదండి, వాళ్ళ కోసం నేను చెప్పడానికి కూడా లేదు. చాటునో మాటనో ఏదో తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని ఏదో చూసుకుంటున్నారు.
మీ ప్రేమైన ఉంది కాబట్టి ఈ తల్లిదండ్రులు ఎలాగైనా బ్రతుకుతున్నారు. కానీ కొడుకు అనేవాడినే ఎక్కువ మనసులో పెట్టుకుంటారండి. అదేంటో తెలియదు కానీ పూర్వకాలంలో ఉండే మనుషులు ఇంకా అలా ఉండిపోయారు. కొడుకైతేనే మమ్మల్ని ఉద్ధరించాలి. కూతుర్లు ఎంత చూసినా కూడా కూతుర్లు చూసిన లెక్కలోకి రాదు. ఏంటో మన బ్రెయిన్లోకి, ఆడవాళ్ళ బ్రెయిన్లోకి అసలు రాదు, తండ్రి బ్రెయిన్లోకి అసలు రాదు, తల్లి బ్రెయిన్లోకి అసలు రాదు. కొడుకు అనేవాడే చూడాలి, కొడుకు అనేవాడే మమ్మల్ని అమ్మ అంటే చాలు వాళ్ళు పొంగిపోతారు, అప్పటికి అన్నం కూడా మానేస్తారు. ఆడపిల్ల అంటే ముఖం ఇడిపోద్ది. ఆడపిల్లలు ఎక్కడో ఉంటారు, ఆ పిల్ల ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదన్న బ్రెయిన్లో ఉంటారు. కొడుకైతేనే మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మాకు కొడుకు వల్లే ఆ ప్రాప్తం ఉంటుంది అని అనుకుంటారే తప్ప ఎవరైనా ఒకటే. చూసేవాళ్ళు కొడుకైతే ఏంటి, కూతురైతే ఏంటి, చూడని వాళ్ళు కొడుకైతే ఏంటి, కూతురైతే ఏంటి, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అది పరిస్థితి. మరి ఈ తుని దగ్గరలో ఈ గరువు వీధిలో ఈ ఫ్యామిలీ నివసిస్తున్నారు. ఎవరైనా ఈ చుట్టుపక్కల గ్రామస్తులు ఎవరైనా హెల్ప్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి బాధల్లో ఉన్నారు, మన తల్లిదండ్రులాగా కనబడుతున్నారు అని అనిపిస్తే కనుక తప్పకుండా రండి, నాకు నెంబర్ అడగండి, నేను ఇస్తాను, మెసేజ్ పర్సనల్గా పెట్టండి. ఈ వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి మాత్రం నెంబర్లు అడగండి, ఓకేనా? ఈ వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే తప్పకుండా వచ్చి హెల్ప్ చేయండి, ఓకేనా? సరే తల్లి, సంతోషమేనా? సంతోషమండి బాబు, చాలా సంతోషం, చాలా సంతోషం మేడం గారు. నచ్చిందా? బాగుందమ్మా, బాగా చెప్పానా? బాగా చెప్పారు మేడం గారు. అలాగే ఇది కూడా ఇవ్వడం చాలా ఇది. మా ఆవిడ అనుకుంటుంది కానీ ఎలా చేయాలి, ఎవరు చేస్తారు, ఎవరు పెడతారు? వాట్సాప్లోని రాజా దగ్గరికి వెళ్దాం అనుకున్నాను మేడం గారు. వాట్సాప్లో పెట్టి విలేకరు ఉన్నాడండి, ఆల్రెడీ అనుకుంటున్నారు మీరు. అర్జున్ ఉన్నాడండి విలేకరు, బాగా తమ్ముడికి కావాల్సినాడు. పెడదాం అనుకుంటే మా తమ్ముడు అన్నాడు నేను పెట్టించానంటాడు మీ అబ్బాయి, ఆడికి పెడదామని ఉంది కానీ నేను పెట్టించానంటాడు, పెట్టక వీడియోలో పెట్టారు కాబట్టి ఇంకేమనకండి, వచ్చేస్తుంది మీకు తినడానికే కదా, మీరు హాస్పిటల్ వాటికి వెళ్ళడానికి ఖర్చులే కదా. పైన శివుడికి ఆజ్ఞ వేయండి, యేసుప్రభుకి ఆజ్ఞ వేయండి, ఆయనే పంపిస్తారు దేవదూతల్లా. అలాంటి వాళ్ళు వచ్చి మీకు ఏదో ఒకటి చారు వేస్తూ ఉంటారు, అంతే. ఓకేనా మేడం? సంతోషంగా ఉండండి అమ్మా. ఇక నుంచి అదే నవ్వు మీ పెదాల పైన ఉండాలి, ఓకేనా? నేను మళ్ళీ వస్తాను కుదిరినప్పుడల్లా. ఇటువైపు వస్తే కనుక ఏ 3 నెలలకో 4 నెలలకో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చూసేసాను వెళ్ళిపోతాను నేను. అలాగే మేడం. సరే, ఇప్పుడు వెళ్ళరానా మరి? నమస్తే.